ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆహ్వానించడం కోసం విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా జగన్ ఆయన అనుచర వర్గం చంద్రబాబు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారని విమర్శించేవారు. బాబు వెళ్ళేది స్విస్ బ్యాంకుల్లో డబ్బు లెక్కలు చూసుకోవటం కోసమని కూడా అమ్మటి రాంబాబు అన్నారు. విదేశీ పర్యటనలకు బాబు 100 కోట్లు తగలేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు అదే దావోస్కు జగన్కి ముద్దయింది. 10 రోజుల విదేశీ పర్యటనకు వెళుతూ 5 ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరిని కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించలేదనుకోండి, అది వేరే విషయం. CBI ED కేసుల్లో ముద్దాయి అయిన జగన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడికంటే అక్కడికి ఇష్టానుసారం వెళ్ళలేరు. దావోస్ పర్యటనకు అనుమతి కోసం ఆయన CBI ప్రత్యేక కోర్టు జడ్జికి విజ్ఞాపన చేసుకోవాల్సి వచ్చింది. ఆ జడ్జి అనుమతి ఇచ్చారు. A1 జగన్ దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తున్నట్లు అందులో రాశారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను, ఆయన వాడే మొబైల్ ఫోన్ నెంబర్ను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఆ విధంగా అనుమతి సంపాదించిన జగన్ గంటకు 12 లక్షల రూపాయల అద్దెకు ఒక ప్రత్యేక విమానం తీసుకుని అందులో తన భార్య భారతీరెడ్డిని వెంట తీసుకుని వెళ్ళారు. అధికారులు, మంత్రులు విడిగా ప్రయాణించారు. నేరుగా జెనీవా వెళ్లాల్సిన విమానం లండన్లో దిగింది. దానికి ముందు టర్కీ రాజధాని ఇస్తాన్బుల్లో ఇంధనం నింపుకునేందుకు ఆగింది. జగన్ సొంత పత్రిక సాక్షి ముఖ్యమంత్రి లండన్ బస గురించి ఏమీ తెలియనట్లే ఆయన దావోస్ చేరుకున్నారని రాసింది. జగన్ దావోస్ చేరుకున్న నిజమే, సాక్షి ఇచ్చింది తప్పుడు రిపోర్ట్ ఏమి కాదు. కానీ ముందు రాత్రి ఆయన లండన్లో బస చేసిన విషయాన్ని మరుగున పరిచి సగమే రిపోర్ట్ చేసింది. మిగతా సగం ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. వెంటనే టీడీపీ నేతలు ప్రశ్నలు సంధించారు. దాంతో గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ వంటి మంత్రులు రంగంలోకి దిగి టీడీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్ళకూడదా అని ప్రశ్నించారు. ఎందుకు వెళ్ళకూడదు? బేషుగ్గా వెళ్ళొచ్చు. అయితే అందులో రహస్యం ఎందుకన్న ప్రశ్న వారి దగ్గర సమాధానం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనలో ఆయన సతీమణి సమేతంగా వెళుతున్నారన్న మాటే లేదు. ఇక లండన్లో చదువుకుంటున్న ఆయన 2 కుమార్తెలు వచ్చి ప్రయాణంలో కలుస్తారన్న సంగతి ప్రజలకు చెబుతారని ఎలా అనుకోగలం? విషయం బయటకు వచ్చేసరికి వైసీపీకి ఒక సమర్థన కావాల్సి వచ్చింది. జెనీవా విమానాశ్రయంలో రాత్రి 10 గంటలు దాటితే విమానాల ల్యాండింగ్కు అనుమతి లేదు కాబట్టి ముఖ్యమంత్రి లండన్లో రాత్రి బస చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రంగంలోకి దిగి ఈ సమర్థన కట్టుకథ తప్ప మరొకటి కాదని నిరూపించారు. ఆ రోజు రాత్రి జెనీవా విమానాశ్రయంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎన్ని విమానాలు ల్యాండ్ అయింది మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. గతంలో తన తోటి ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుకు దారితీసిన రస్ ఆల్ ఖైమా సంస్థతో ఉన్న లావాదేవీల గురించే మాట్లాడేందుకు జగన్ లండన్లో ఆగారని కూడా ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. అందులో నిజం ఎంతుందో మనకు తెలియదు, కానీ ఈ ఆరోపణలకు టీడీపీ ఆధారాలేవి చూపలేదు. మొత్తం మీద జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది. దానికి వారి వైఖరే కారణం. ముఖ్యమంత్రి వంటి ప్రభుత్వ పెద్ద అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆ పర్యటన వివరాలను దాపరికం లేకుండా ప్రజలతో పంచుకోవటం ముఖ్యం. వైసీపీ ప్రభుత్వంలో అది లోపించింది. అక్కడ ఉన్నదే దాపరికం. ఫలితంగా రకరకాల ఊహాగానాలకు అవకాశం దొరికింది. ఏ విషయంలోనైనా పూర్తి నిజాలు తెలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును ఆ విధంగా ప్రభుత్వమే ఉల్లంఘించింది. ఈ దాపరికం తర్వాత కూడా ఇలా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కుటుంబం 4 రోజుల పాటు విదేశీ పర్యటనలో గడిపింది. అయితే అసలు ఈ ప్రయాణం గురించే తమకేమీ తెలియదని ప్రభుత్వ సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. దావోస్ సదస్సు తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు? ఆయన ప్రయాణ ఖర్చులు ఎవరు భరించారు? అసలు ఎంత ఖర్చు అయింది? వెళుతూ లండన్లో ఎందుకు ఆగారు వంటి ప్రశ్నలకు జవాబులు తమ దగ్గర లేవని ప్రభుత్వం చెప్పింది. మీరే అర్థం చేసుకోండి.